జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంటే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడిన మాట, ప్రజల కష్టాల నుంచి పుట్టింది ఈ పార్టీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య నిజమే అంటారా? వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ప్రజల కష్టాల కోసం, ప్రజల కష్టాలు దూరం చేయడం కోసం మాత్రమే పుట్టింది అనుకోవాలంటారా? అందరికీ నమస్కారం. ప్రజల కష్టాల నుంచి పుడితే మీ తండ్రి గారు అంత ముందు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మరి అప్పుడు కష్టాలు లేవా ప్రజలకి? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం అన్నారు. మరి ఆ స్వర్ణయుగం ఎక్కడికి వెళ్ళింది? మీ నాన్న చనిపోయిన సంవత్సరానికి మీరు కొత్త పార్టీ పెట్టారు. ఇలాంటి పరిస్థితులు. కాకపోతే ఇప్పుడు ఇవాళ మీరు చెప్తున్నారు కష్టాల నుంచి కాదు, కేవలం రాజకీయంగా సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులు దాచుకోవడానికి, దోచుకోవడానికి, మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని ఇంకోసారి మోసం చేయడానికి, ఏదైతే ప్రజలకి కులాల వారీగా, మతాల వారీగా మీరు చూపిస్తున్నటువంటి దీన్నే ప్రజల్ని ఇంకోసారి మోసం చేయాలి అని చెప్పేసి, ప్రజల్ని పీడించాలని చెప్పేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చెప్పేసి, దోచుకున్న డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక దాంట్లో నుంచి పుట్టిందే ఈ వైఎస్ఆర్ పార్టీ. కేవలం ఒక వ్యక్తి చనిపోయాడు, అతను దురదృష్టవశాత్తు ప్రమాదాలు చనిపోవడం, అది ప్రజలకి కొద్దిగా సెంటిమెంట్గా ఉండిపోవడం, అలాంటి సమయంలో రాష్ట్ర విభజన జరగడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్కలాగా నిలిచింది. అదే రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టేది కాదు, పుట్టగతుల్లో ఉండేది కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి ఒక జలజీవాలు రావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన వల్లే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది తప్ప, విభజన జరగకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేది కాదు. ప్రజల కష్టాల్లోంచి కాదు, ప్రజల్ని పీడించడానికి, ప్రజలకి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని దుర్వినియోగం చేయడానికి పుట్టిందే తప్ప ప్రజలు మేలు చేసే విధంగా ఎక్కడ కూడా ఈ పార్టీ పుట్టలేదు. రాజకీయ ధనదాహం, పదవి వ్యామోహం తప్ప ఇంకొక దాంట్లో నుంచి వైఎస్ఆర్ పార్టీ పుట్టలేదు. అంటే ఇప్పుడు రోజా కూడా మాట్లాడుతున్నాయి, ఇంతకు మొదలు మాట్లాడిన మాటలు, మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది సరే, అంటే నాగబాబు గారిని ఉద్దేశించి ఎమ్మెల్సీ పోస్ట్ ఏదైతే వచ్చిందో ఆయనకి, మీ అన్నయ్యకి ఉద్యోగం ఇచ్చావు సరే, యువతకు ఉద్యోగం ఎక్కడా, ప్రశ్నించే పవన్ నువ్వెక్కడా అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వైసీపీ నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి ఏమనుకోవచ్చు అంటారు? వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారో తెలియదులే, కానీ ఒక ఎమ్మెల్సీ సీటు ఒక తమ్ముడు ఒక అన్నకి ఇచ్చుకోవడంలో ఇదేం లేదు, తప్పేం కాదు అది. ఇవాళ వాళ్ళు అన్నయ్యకి ఇచ్చారు, ముందు రోజులు అన్నయ్య సీట్లు వస్తాయి, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళకి ఇచ్చుకుంటారేమో. కాబట్టి ఇప్పుడు ఈ కూజా లాంటి రోజా ఈమె మాట్లాడితే నువ్వు ఏమి ముఖం పెట్టుకొని మాట్లాడతావు? మంత్రి హోదాలో ఉండి టూరిజం మంత్రిగా పనిచేసిన నువ్వు రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా ఏది తేలేకపోయావు. టూరిజం మొత్తం సర్వనాశనం అయిపోయింది నీ హయాంలో ఈ రాష్ట్రంలో. మరి నువ్వు చూస్తే తిరుపతిలో చెప్పకూడదో చెప్పొచ్చు కానీ దైవ దర్శనానికి వెళ్ళే టికెట్లు కూడా నువ్వు బ్లాక్లో అమ్ముకొని డబ్బులు సంపాదించావనే ఆరోపణలు నీ మీద ఉన్నాయి. ఇవాళ నీలాంటి వ్యక్తి వచ్చేసి రాజకీయాల్లో ఇంకా నీతులు చెప్తూ అక్కడ మహిళల గురించి నువ్వు ఇక్కడ చులకనగా మాట్లాడిన నువ్వు, విదేశాలకు వెళ్ళి నువ్వు చేసిన హావభావాలు, నీ యొక్క ఐరన్ లెగ్గు, ఎవరైతే నువ్వు గెలుస్తారని చెప్తావు వాళ్ళందరూ ఓడిపోవటం, ప్రతి విషయంలో కూడా నీలాంటి వాళ్ళు కూడా వచ్చి రాజకీయాలు వాళ్ళు నీతులు చెప్తున్నారంటే మన దౌర్భాగ్యం. ఏదో నరం లేని నాలుగు ఉందని చెప్పేసి వచ్చేసి పవన్ జపం చేస్తావు. ఎందుకు అంత ఇష్టమా నీకు పవన్ అంటే? తల్లి, ఎందుకు అంత జపం చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్సీ వాళ్ళు అన్నయ్యకి ఇచ్చుకున్నారు, తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎంపీగా చేయలేదా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేయలేదా? మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబీకులకు ఏదో వచ్చాడంటగా రాజా జగన్మోహన్ రెడ్డి, ఎవరు అండా లేకుండా వచ్చాడంటగా రాజకీయాల్లో. స్వశక్తితోటి రావడానికి ఆయన దైవదూత కాదు, కేవలం రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టాడు కాబట్టే ఆయనకి యోగం ఉంది తప్ప ఈ రాజ్యయోగం స్వశక్తిగా వచ్చింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వాళ్ళ తండ్రి లేరు రాజకీయాల్లో, వాళ్ళన్న వచ్చి పార్టీ పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన స్వశక్తిగా నిలబడ్డారు జనసేన పార్టీ. అలాంటి వాళ్ళకి స్వశక్తి అని చెప్పి చెప్తారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆయనకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కేవలం సినిమాల్లో ప్రజలు తనకు ఆదరించారు, ఎంతో గౌరవించారు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఇచ్చారని చెప్పేసి ప్రజల సేవ చేయాలని సంకల్పంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారి లాంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల కోసం నిలబడ్డారు. ఇవాళ మీరేం చేశారు? మీ తండ్రి గారి పేరు చెప్పుకొని ఒక పార్టీ పెట్టుకొని
ఆ పేరు ఏముందంటే ఒక సామాజిక వర్గం మంది కూడా ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నిలబడటం వల్ల మీరు వాళ్ళ పార్టీ నలపగలుగుతున్నారు. లేకపోతే మీ ఓట్లేసే దేవుడు అసలు మీరు చేసిన ఘన కార్యాలకి, మీరు చేసినటువంటి పాప కార్యాలకి ఈ రాష్ట్రంలో అసలు ఆ పార్టీకి అవకాశమే లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులు కానీ మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఏదైతే కనుక వాళ్ళ యువత పోరు అంటూ ఒక పిలిపించారు కదా, గతంలో చూస్తే కనుక ఫీజు పోరు అనే దాన్ని పెట్టి దాని పేరు మార్చి ఈ రోజు యువత పోరు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏదైతే పెట్టారో దాన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రజలను పూర్తిగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం దీన్ని గద్దె దించాల్సిందే అంటూ వాళ్ళు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని ఎలా చూడాలంటారు? ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఈ రాష్ట్రాన్ని మీరు చేసినటువంటి అధోగతి పాలన చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కాబట్టి సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు, సరిదిద్దుతున్నారు. ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా యువత కోసం ముందు చూపుతూ ఆలోచించే దార్శనికుడు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వ్యక్తి వస్తారు. కాబట్టి మీ హయాంలో జరిగినటువంటి అరాచకాల్ని నుంచి రాష్ట్ర ప్రజల్ని కానీ యువతని కానీ ఎవరినైనా సరే కాపాడాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే అవుతుంది. కాబట్టి మీరు యువత మీద ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, లేకపోతే మా పార్టీలో యువత గురించి ఉందని చెప్పి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. యువతకి కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు కానివ్వండి, ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుంది తప్ప మీ పార్టీ వల్ల ఎక్కడ కూడా అవ్వదు కూడా. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట జగన్మోహన్. 40 లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చారు ఒకసారి చూసుకోండి. మీరు అందరూ కూడా 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉంటాయి? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి ఒక 50 కుటుంబాలకు వాలంటీర్ పెట్టేసి అయ్యే ఉద్యోగాలని చెప్పేసి వాళ్ళ భ్రమలో ఉండే విధంగా వాళ్ళ పార్టీకి అనుబంధం ఉండే విధంగా ఒక వాలంటీర్ ఉద్యోగాలు సృష్టించారు. అంతే తప్ప ఉద్యోగం అనే దానికి అర్హత కలిగినటువంటిది కాదు. అది ఉద్యోగాలు వేరు, వాలంటీర్ వ్యవస్థ వేరు. కేవలం వైఎస్ఆర్ పార్టీకి అనుబంధంగా ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను తయారు చేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతుంటారు, కానీ అధికారి ఒకటే ఉంటాడు. కానీ అట్లాంటి అధికారులు మీరు తయారు చేయలేదు. కేవలం మీ పార్టీ కొమ్ము కాసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. అయ్యే ఉద్యోగాలని చెప్పుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి లేదు. కార్యకర్తల కోసమే ఈసారి నా ప్రయాణం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? ఇప్పుడు కార్యకర్తలు గుర్తొస్తే మొన్నటిదాకా ఏం చేశారు? దోచుకున్నది మొత్తం మీరే దాచుకున్నారా? ముఖ్య నాయకులు మొత్తం అంతే కదా దీని అర్థం. మరి మొన్నటిదాకా దోచుకున్నది మొత్తం మేమే దాచుకున్నాం, ఈసారి దోస్తే కార్యకర్తలు పంచి పెడతామనే భావనలో చెప్తున్నారు. మీకు సంబంధించి మీ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు మీకు వాళ్ళు నమ్మే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కార్యకర్తలన్నా ఇంకోటన్నా కూడా ఎవరు రేపు రాబోయే రోజుల్లో మీ వెనక ఉండే విధంగా ఎవరు సిద్ధంగా లేరు. మీరు అంటే క్లియర్గా అర్థమవుతుంది. మేము పోయినసారి దోచుకునేది ముఖ్య నాయకులే దోచుకున్నాం, కాబట్టి ఈసారి కార్యకర్తలు పట్టించుకుంటా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు. పోలీసులతో అనగదొక్కుతున్నారు మమ్మల్ని ఎక్కడికక్కడికి. ఏదైతే యువత పోరు అంటూ కలెక్టరేట్ల ముట్టడికి ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం వెళ్తుంటే పోలీసులతో అనగదొక్కుతున్నారు. ఇదెక్కడ రౌడీయిజం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్నా. అసలు యువత కథం తొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు గజగజలాడుతున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? నిజంగా యువత కథం తొక్కితే ఎవరు ఆపలేరు. మీ హయాంలో ఒక్క యువతే కాదు, అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేయటం, ర్యాలీలు చేయటం అనేక చేస్తే మీరు అర్ధరాత్రి పూట నోటీసులు ఇచ్చేసి అరెస్టులు చేసి ఎవరిని కూడా బయటికి రానికుండా నిర్బంధం పరిపాలన చేసింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేకు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఆ యొక్క నిరసన తెలియజేస్తేనే మనకు కూడా మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మళ్ళీ ఏదైనా బాధ్యతగా వ్యవహరించి ఇంకేమైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన అధికారులు నాయకులు కూడా కలుగుతుంది. కాబట్టి మీరు అనుకున్నారు మేమంతా బాగు చేస్తున్నాం అనుకున్నారు కాబట్టి మీకు 151 నుంచి 11కు వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. ఎవరైనా సరే ఒక 10 మంది 100 మంది ఒక రాష్ట్రంలో ఒక ధర్నా ఒక కలెక్టర్కి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చారంటే దాని గురించి ప్రతి ఒక్క నాయకుడు ఆలోచిస్తారు. ఆలోచించి దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, వీళ్ళని మనం కలిసి తిప్పుకోవాలి ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజు గృహ నిర్బంధం చేసి ఎవరిని బయటికి రానికుండా చేశారు కాబట్టి మీకు 151 నుంచి 11కు వచ్చారు. కాబట్టి మీరు చేసే పనులు ప్రతి ఒక్కరు చేస్తారని భావించడం మీ యొక్క తెలివి తక్కువతనాన్ని నిదర్శనం.